సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఓ 2 దఫాల ప్రయాణం బాగున్నట్టుంది కదా? బాగానే ఉంది సార్. ఒకసారి మీరయ్యారు, ఇప్పుడు మేడం. అవును. ఈ ఇద్దరి కోరిక నేను నెరవేరిందా? నెరవేరింది సార్. మీ కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబమేనా? మొదటి నుంచేం కాదు, గతంలో రాజకీయ కుటుంబం కానీ మధ్యలో పూర్తిగా వదిలేసాము దాని గురించి. మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాము. మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఎలా ఉంది ఈ 2 దఫాల ప్రయాణం అంతా? రాజకీయ ప్రయాణం అనేది ఎప్పటికప్పుడు కొత్త బాట వేసుకుంటూ పోవాల్సిందే, కొత్త బాటకు నడవాల్సిందే. ఆ విధంగా ప్రజల్ని ఆకట్టుకుంటా, ప్రజల కోరికలు తీర్చుకుంటా, ప్రజలకు అందుబాటులో ఉండి నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు సామాన్యుడు కొత్త బాట వేయలేడు కదా, లేకపోతే సామాన్యుడు అనేది ఏం లేదు. సామాన్యులకి ప్రజలకు ఏదైతే దగ్గర అయినప్పుడు అదే మనకి కొత్త బాటలాగా బాట నడుపుతుంది. నిజమే అనుకోవచ్చు. ఇట్లా మనం సాధ్యమేనా? ఇప్పుడంతా ఎకనామికల్ ఉంటేనే పాలిటిక్స్ లో చెల్లుబాటు అవుతుంది. లేదు లేదు, ఈ రోజు గతంలో మీరు అన్నది కరెక్టే, కానీ ఈరోజు పరిపాలన విధానాలు మారిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఓపిక ఉండి ఆసక్తిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ముందుకు పోగలగటానికి చాలా సులభతరంగా ఉంది. జడ్పీటీసీ కావాలని మిమ్మల్ని ప్రజెంట్ చేసింది, లేదంటే మీక ఆలోచన, పార్టీక, ఇక్కడ ఉన్న నాయకులక, ఎవరికి అసలు? ఇక్కడ అప్పుడు గతంలో ఏదైతే 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము రాజకీయాల్లోకి పోయినాం, కొత్తగా నడుచుకుంటూ పోయినప్పుడు 2000 అదేవిధంగా 2014 దాకా కూడా పార్టీని నిలబడి ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొంటాం. అప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చేసింది. వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత గత స్థానికంలో ఎలక్షన్లప్పుడు కూడా మనం దగ్గర పనిచేసుకుంటూ పోయాం. తర్వాత 2014లో ఏదైతే ఎలక్షన్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జెడ్పీటీసీగా ఉండాలని మండలంలో నాయకులు, మాకు ఇక్కడ ఉన్న స్థానికంగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, స్థానిక నాయకులందరూ కోరటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కొడుకు జెడ్పీటీసీ కదా? అవును, కొడుకు. ఏమైనా ఉద్దేశం ఉందా వాళ్ళ కొడుకు? అది ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా 2 మాటలు ఎమ్మెల్యేగా చేసి ఉంటే ఆటోమేటిక్ గా ఎంతకంత ఉంటుంది. ఓకే, దెన్ ఒకసారి జడ్పీటీసీ అయ్యారు, రెండోసారి కూడా కావడం చాలా కష్టం కదా మరి? అసలు రెండో పాలి కావడం కష్టం అనే దానికి, రెండో పాలి కావడానికి కూడా ఎప్పుడైతే ఫస్ట్ తడవ 2014 అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఏదైతే ఆ పాత్ర పోషించుకుంటూ, ఏదైతే తప్పులు చేసినా ఆ తప్పులు ఎత్తి చూయించుకుంటూ, అన్ని ఆధారాలు తీసుకుంటూ, రాజకీయంగా అధికార పక్షాన్ని ఎండగట్టుకుంటూ ముందుకి పోవడం జరిగింది. ఎక్కడ కూడా అంటే ఎందుకంటే జనరల్ గా 2వ దఫా జడ్పీటీసీ అంటే స్థానిక సంస్థల్లో కొంత మార్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు, కానీ అది మీ కుటుంబం అదృష్టం కావచ్చు మరి. 2వ తడవ లేడీస్కి వచ్చింది, ఓసీ లేడీస్కి. ఆటోమేటిక్గా ఏమనుకుంటుందంటే మునుపు 2014 కూడా ఉన్నాడు కాబట్టి 2000 ఇప్పుడు కూడా పార్టీ బాగుంటుందని పైన అధిష్టానం నుంచి మా నాయకులు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, అదే ఉన్న మాకు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ మరి రాజశేఖర్ గారు కావచ్చు, వీళ్ళందరూ ప్రోత్సహించి, మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సహించి ఖచ్చితంగా ఎంపీపీగా ఉండాలంటే ఎంపీపీకి కాదు జెడ్పీటీసీకి మళ్ళా సేవం చేయాల్సి, జెడ్పీటీసీనే పనిచేయాలా. అదే ఇక్కడ మీరు చెప్పండి, స్థానిక సంస్థలకు ఒకప్పుడు ఉన్నటువంటి ఆదరణ ఈ 5 అంచెల విధానంలో ఇప్పుడు ఉందనుకోవచ్చా? ఒకప్పుడు ఉన్న 2013, 2014 కన్నా ముందు ఆదరణ వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. 2014 నుంచి 2014, 2015 మేము 2014 జెడ్పీటీసీగా అయిన తర్వాత 2015-16లో 14 ఫైనాన్స్ వచ్చి, 14 ఫైనాన్స్ రాకముందు 13 ఫైనాన్స్ వరకు స్థానిక సంస్థలకు అన్నిటికీ నిధులు వచ్చాయి, కంటిన్యూ ఉంది. ఆ తర్వాత 2016, 2015, 2016 మధ్యలో 15 ఫైనాన్స్ వచ్చిన తర్వాత అసలు 5 అంచెల విధానం ఉండన్నా వద్దా? 5 అంచెల విధానం ఉండొచ్చు, 5 అంచెల విధానం ఉండాలి కానీ దానికి తగ్గ ప్రతిఫలంగా మనం ప్రోత్సహించాల్సిన నిధులు కేటాయించాల్సిన బాధ్యత. ఎంపీపీ అన్నా జెడ్పీటీసీ అన్నా కానీ ఒక మినీ ఎమ్మెల్యే లాంటి, అవునా కదా? 2-3 మండలాలు, 4-5 గ్రామాలు మండలాలు ఉంటాయి. అవును, మినీ ఎమ్మెల్యే. మరి ఆ పోస్ట్ అలా ఉన్నా? ఇప్పుడు ఆ పోస్ట్ అలాగ ఉన్నదంటే పరిస్థితులను బట్టి మారుతుంటది, పరిస్థితులని అవకాశాన్ని బట్టి పని చేసుకోవచ్చు. మన హోప్స్, మనం చేయగలిగే పని సత్తా, మనం చేయగలిగే విధానం కూడా మనలో కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలను బట్టి కూడా ఉంటుందా? వాళ్ళు కేటాయించడం అంటే గ్రౌండ్ లెవెల్లో మీలాంటలకు, జడ్పీటీసీలకు కావచ్చు, ఎంపీపీలకు కావచ్చు, స్థానిక సంస్థల లీడర్లకు డబ్బులు కేటాయించడం కానీ, ఆ డెవలప్మెంట్ ఇన్వాల్వ్ చేయడం కానీ వాళ్ళ మీద ఉంటుంది అనుకోవచ్చా? మాకు అధిష్టాన నాయకత్వం ఎమ్మెల్యే గారు కాబట్టి 2 జోడెద్దులాగా కలుపుకొని పోయినప్పుడే మన డెవలప్మెంట్, మన మండలానికి కావాల్సిన నిధులు మనం తీసుకొని రాగలుగుతాం.
రెండు విడివిడిగా పోయినప్పుడు తీసుకొని రాలేము కదా. వై నాట్ 175? ఇది దేనికి సంకేతం? అసలు ఎలా అనుకోవచ్చు? ఇది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమే. సాధ్యం కాకపోవటానికి కారణం లేకపోలేదు. సాధ్యం ఖచ్చితంగా సాధ్యమైంది. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసో ఒక సర్పంచో లేకపోతే కొన్ని నిధులు ఇచ్చి కొన్ని నిధులు అందక ఇబ్బంది పడేవాళ్ళు. నేరుగా వాళ్ళకు సర్పంచులకు మీకు పెత్తనం ఉన్నప్పుడు, మా పెత్తనాలు ఉన్నప్పుడు ఒక పెన్షన్ రావాలంటే నాకు నచ్చిన వాళ్ళకి నేను ఇచ్చేవాడిని, నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ఇచ్చేవాళ్ళు, ఈ రకంగా జరిగేది. కానీ ఇప్పుడు అలా లేదు. అర్హత ఉండేవాళ్ళకి మొత్తానికి కూడా వాలంటీర్స్ పెట్టి కావాల్సిన పెన్షన్లు ఇస్తున్నారు. అర్హత ఉండేవాళ్ళు మొత్తానికి కూడా ఇస్తున్నారు కదా. అవును, ఒక రైతు భరోసాకి వచ్చి ప్రతి ఒక్క పథకం నాకు అందలేదు అనడానికి కూడా కారణం ఉంటే తప్పితే, లేకపోతే ఒక నాయకుడు ఆపినాడు అనేది లేదు కదా. ఈ నవరత్నాల్లో అన్ని ఒక్క రకంగా అంతుంది. ప్రతి ఇంటికి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఎవరు ఏ నాయకులతో పని లేకుండా, నాయకత్వంతో పని లేకుండా వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది కాబట్టి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆదరించలేదు? కానీ మరి వ్యతిరేకత భావం బాగా వస్తుంది కదా, గల కారణం ఏందనుకోవచ్చు? వ్యతిరేకత ఎక్కడుంది? వ్యతిరేకత అనుకుంటే వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్ ఎక్కడ వ్యతిరేకత లేదు. గ్రౌండ్ లెవెల్ ఎక్కడ వ్యతిరేకత? ఓన్లీ పేపర్ మట్టుకే ఉందా? పేపర్ మట్టి, లేకపోతే పేపర్ మట్టుకు నాయకత్వంగా నీకు నాకు పడకపోతే వ్యతిరేకత ఉంది. కానీ ఇవాళ అదే గ్రౌండ్ లెవెల్ వ్యతిరేకత లేదు. గ్రౌండ్ లెవెల్ వ్యతిరేకత లేదు కాబట్టి ఇలా 101-175 అనేది అనగలుగుతున్నాడు సీఎం గారు. అచ్చా, ఇప్పుడు మారుస్తుండే కదా అందరినీ, అంటే మార్చవలసిందేనా? మార్చాల్సిందే కదండి. కొంత పని చేయలేదు అనుకో, ఇప్పుడు రెండో పని నేను జెడ్పీటీసీగా అయ్యాను, అందరూ ఆదరించి నాయకులు కావాలనుకుంటేనే రెండో పని జెడ్పీటీసీగా కావడానికి ఆస్కారం. అంతే. అదే కొంత ఇష్టం కానప్పుడు ఏమైంది, నా కోసం సీటుని వదులుకోలేరు కదా. ఇప్పుడు వ్యక్తి కోసం పార్టీ పరంగా సీటుని వదులుకోలేరు కదా. మనం గెలవలేనప్పుడు నువ్వు గెలుతానన్నప్పుడు నీకు సీట్ ఇవ్వడం న్యాయమే కదా, ధర్మే కదా. మార్చవలసిన అవసరం వచ్చింది. మార్చవలసింది కాదు మార్చుతున్నా. ఇంకొక 90 రోజులు నట్టుంది అంతే. ఈ 90 రోజుల ఆట. అవును, గతంలో కూడా సీఎం గారు ఇవాళకి చెప్పింది ఏం కాదు కదా. మన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు గడప గడపకు అటు ఇటు అని ఇవన్నీ దాదాపు అప్పటి నుండే చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచే చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైనా మార్చే అవకాశాలు ఉంటాయా మరి మీ కాడ? 90% మార్చే అవకాశం లేదు మాకు తెలిసి. చివరి నిమిషంలో సీఎం గారు తీసుకున్నాను అని కట్టుబడి ఉండాల్సింది ఎవరు, ఎందుకంటే మీ చేతుల్లో లేదు కాబట్టి. అది అవును, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కానీ సీఎం గారు ఏ క్యాండిడేట్ నిర్ణయిస్తే ఆ క్యాండిడేట్ మనం చేయాల్సిందే. అంటే ఇక్కడ వ్యతిరేక పార్టీ భావజాలము అంటే వాళ్ళకు గట్టిగా ఎవరు ఉంటారు, ఏంది ఏం కథ అని మొత్తం ఆచితూచి వ్యవహరించడమేనా ఇక్కడ అంతా? అంతే కదా. ఎవరు ఉండేదానికన్నా కూడా మన పరిస్థితి ఏందనేది మన పార్టీని మనం ఆలోచించుకోవాలి. ఎవరు ఉంటారు అనేది మనకు అనవసరం కదా. అంతేనా? ఇక్కడ కూడా మరి నాకు అనే వాళ్ళు 2-3 తయారవుతారు కదా. సాధ్యంగా ఆశాభావాలు ప్రతి ఒక్క మా నియోజకవర్గంలో ఉంటారు. ఎవరికైనా ఏదైనా అవకాశం తగులుద్దేమో అని అడుగుతారు. అడగటంలో తప్పేముంది. ఓకే, సో మీరు ఈ 2 దఫాల జెడ్పీటీసీగా ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు, ఏం చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఈ మండలానికి? ఫస్ట్ జెడ్పీటీసీగా అయినప్పుడు మాకు పోరాటాలే జరిపోయాయి. ప్రతిపక్షంలో మాకు రావాల్సిన నిధులు కూడా ఆ రోజున్న పార్టీ రానివ్వలేదు. ఎందుకు మరి మిమ్మల్ని ఒరయ్యాలనో లేకపోతే అది వేయాలి కదా, మీరు ఈ పార్టీలోకి రాండి, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పాలి కదా. వాళ్ళంటే మనం పోవటానికి ఆస్కారం ఉండదండి. అలా ఆలోచించుకుంటారు మాట్లాడేటప్పుడు అనుకుంటారు కదా. మనకి సడన్ గా గబిక్కున పోయి నువ్వు వస్తాదో అనడానికి ఇల్లేదు కదా. సో అప్పుడు బాగా స్టాండ్ గా ఉన్నారు. అప్పుడు స్టాండ్. సో మొదటి దప్ప అంతా పోరాటమే. రెండో దప్ప ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి గ్రామాలు అన్ని గ్రామాలు కూడా కావాల్సిన అవసరాలు ఏవైతే ఉండే అవసరాలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగిపోతుంది. ఆయన దృష్టికి తీసిపోయిన తర్వాత అన్ని కూడా ఎక్కడెక్కడ ఏం కేటాయించాల్సింది అది కేటాయించుకుంటా వచ్చాడు. సో ఈ గడప సక్సెస్ ఇక్కడ గడప 100% సక్సెస్ అయింది. అంటే గడప వల్ల ఏమేమి సమస్యలు మనం బయటకు వచ్చినాయి అనుకోవచ్చు? గడప వల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయంటే మాకు కావాల్సిన రోడ్లు కావాల్సినవి కావచ్చు, లేకపోతే వాటర్ స్పెషాలిటీ లేదని అడగవచ్చు. ఏమైనా ఈ చిన్నే కానీ మాకు ఇంటికి పథకాలు రాలేదు, మాకు నాయకుడు ఆపింది అనేది చెప్పే పరిస్థితి అయితే లేదు కదా. సో గడప ప్రోగ్రామ్ ఆ కుటుంబానికి ఏదన్నా ఒకటి అందిందా లేదా? ఇంకేమైనా అందవలసిన అవసరం ఉందా? కావాలి అంతే. ఇక అంతే. దాంతో పాటు ప్రచారం కూడా. అయ్యా మరి మళ్ళీ మీకు అందుతోనే మాకు ఓటు వేయండి, ఇంతేనా? మీకు నచ్చితేనే ఓటు వేయండి అనే మాటకి వచ్చాము. సో మీరు చెప్పండి సార్, వాస్తవానికి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాది పేదోళ్ళ ప్రభుత్వం అంటారు కదా. ఇంకా ఈ అసమానత విద్య వైద్యము ఇంకెంతకాలం ఉంటుంది ఇది? ఇప్పుడు విద్యా వైద్యం అనేది మీరు ఎంతకాలం ఉంటున్నది మంచి క్వశ్చన్ అడిగారు.
గతానికి ఇప్పటికి విద్యా వైద్యం ఎంత తేడా వచ్చింది అనేది పబ్లిక్కి తెలిసిపోతుంది. ఓకే, నాడు నేడు అనే కార్యక్రమం, నాడు నేడు కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సురక్షా ప్రోగ్రాం, హెల్త్ సెంటర్లు కావచ్చు, దానివల్ల పేద ప్రజలకు ఉపయోగం కదా. ఈరోజు చదువుకోలేని పిల్లగాళ్ళు డబ్బు ఉంటేనే ఈరోజు చదువులో ఉండే రోజుల్లో ఈరోజు డబ్బు లేకుండా అమ్మఒడి ఇచ్చుకుంటా ఆటోమేటిక్గా చదువుకి ప్రోత్సహించుకుంటా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఒకే తడవ చెట్టు ఎత్తనం అయితే చేశాడు కానీ పెరగటం అనేది టైం పట్టుద్ది. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒకే విధానం, అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అంటే ఉన్నత వర్గాలకు ఒక విద్య అందుతుంది, లేని వాళ్ళకేమో ప్రభుత్వ స్కూల్ అందుతుంది. మీరు అన్నట్టుగా ఇక్కడి నుంచి మార్పు కావచ్చు, కానీ ఇంకా రాబో కాలంలో ఒకే గొడుగు కిందికి, అంటే వాళ్ళు ఉన్న వల్ల లేని వల్ల ఒకే గొడుగు కిందికి, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రావాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు సీఎం గారు కూడా ముందడుగులు వేశాడు. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే ముందు జరగబోయే దానికి విద్యా వైద్యానికి ప్రతి ఒక్కరు అందరూ ఏదైతే దగ్గరగా ఉన్నప్పుడు మన స్థానికంగా ఏంటంటే బలోపేతం కావడం కోసం ఉండాలి. ఇప్పుడు విద్య నువ్వు అన్నది ఇంతకుముందు గతంలో ఏమైందంటే డబ్బు ఉంటేనే విద్య, డబ్బు ఉంటేనే వైద్యం. ఇవాళ పరిస్థితి కాదు కదా. ఇవాళ 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద చేశాడు. ఏ హాస్పిటల్, ఒక రాష్ట్రమే కాకుండా మన రాష్ట్రం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, దాదాపు బయట వాటికి కూడా 500 హాస్పిటల్కి ఇచ్చారంటే సామాన్యమైన విషయం కాదు కదా. అంటే దాని వైద్యాన్ని సామాన్యుడికి దగ్గరికి తీసుకెళ్ళినట్టే కదా, ఒక మెట్టెకి ఎక్కినట్టే, ఒక మెట్టు ఎక్కినట్టే కదా. సో రాబో కాలంలో ఒకే విధానం రావాల్సిన అవసరం అయితే ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు సీఎం గారు పనిచేస్తున్నారు కూడా. ఇప్పుడు సామాజికంగా, ఆర్థిక, సాంఘిక సమానత్వం వచ్చే అవకాశాలు ఏమైనా అవపడుతున్నాయి మనకు? ఖచ్చితంగా వస్తాయి. కొన్ని రోజులకి ఆటోమేటిక్ ఏంటంటే గతానికి మన టైంలోనే గతంలో 20 ఏళ్ల కింద చూసాము, 10 ఏళ్ల కింద చూసాము, ఇప్పుడు చూస్తాం ఆటోమేటిక్గా. రేపు ఈ ఇంకొక 25-30 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు పట్టొచ్చు సమానతం వచ్చేకల్లా. ఈ రోజుకి ఈ రోజు ఒక సెట్ అయితే అది కాయలు కాసేకల్లా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది కదా. అలాగనే దాని ఫలాలు అందుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఎలా ఉంది ఏం కథ? టీడీపీకి ఎలా ఉంటుంది, ఇక్కడ బీజేపీకి ఎలా ఉన్నది, జనసేనకి ఎలా ఉన్నది, వైఎస్ఆర్సీపీకి ఎలా ఉంది? బీజేపీ, జనసేన, టీడీపీ గతంలో 2014లో కూడా కలిసి పోటీ చేశాయి. వాస్తవం అది. ఆ రోజు కూడా 67 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. దాని తర్వాత ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు కూడా 1000-2000 ఓట్లతోనే దాదాపు 40-50 సీట్లు కోల్పోయాము. ఆ రోజు ఇద్దరు కలిసి పోటీ చేసినాం. ఆ రోజు ఉన్న పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త, ఏదైనా మంచి శాస్త్రుడు, అనుభవం ఉద్దేశంతో స్టేట్ విడిపోయిన తర్వాత మనకి ఆ రోజు రుణమాఫీ అని, డ్వాక్రా రుణమాఫీ, రుణాలు మాఫీ మొత్తం అని కూడా అన్నారు. ఆ రోజు దానివల్ల ఆయన కొద్ది తేడాతోని ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఈ రోజు ఆ పరిస్థితి కాదుగా. మేము చేసామని గొప్పగా చెప్పుకుంటున్నారు. చెప్పుకొని ప్రతి ఇంటికి పోయి ఓటాడటానికి అర్హత ఉంది. ప్రతి సామాన్యుడికి, ఓటర్స్ కూడా ఓటేయమని అడిగే హక్కు ఉంది ఈరోజు. ఇప్పుడు మీరేమంటుండ్రు, వాళ్ళు అప్పు చేసే మొత్తం ప్రజలకు ఇస్తాను, ఇదేం పరిపాలన అంటుండ్రు కదా. చూశారుగా, మేమంటే అప్పు చేసి విన్నాం. నిన్న కూడా మనకి పేపర్లో కూడా, కొన్ని పేపర్లో కూడా వచ్చినాయి కదా, నిత్యావసర వస్తువులు పెంచన్నారు, అప్పులు చేశారన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా నిత్యావసర వస్తువులు మనకన్నా తక్కువగా ఉన్నాయి కదా. అన్ని గతంలో చేసిన అప్పుల కన్నా కూడా మొన్న గణాంకాలు ఇచ్చాయి కదా. ఇప్పటికప్పటికి ఆ రోజే వాళ్ళు 220 కోట్లు ఎంతో సపోజ్ మన మీద ఇప్పుడు ఉన్న దాని మీద అప్పు చేశారు. ఈ రోజు అప్పటికన్నా కూడా ఇప్పుడు అప్పు తక్కువ చేశారు. కానీ ఈ రోజు ఆ ఫలాలు మొత్తం జనాలకు అందుతున్నాయి. ఆ రోజు ఎట్టిపోయాయి డబ్బులు మొత్తం. ఇక్కడ ఇప్పటికి కూడా మరి 2 ప్రభుత్వాలు, ఈ పేరు నేను ఎందుకంటా అంటే అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీరేం రాజధాని లేని రాష్ట్రంగా అనుకుంటున్నారు. రాజధానినే గ్రామాలకు తీసుకొచ్చి పెట్టాడు సచివాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎక్కడో రాజధాని అనేది, రాజధాని సామాన్యుడికి కావాల్సింది ఏంది? గ్రామంలో సచివాలయం. మేము గతంలో కూడా చూసాం. 2014 నుంచి 2019 వరకు జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఇదే పెన్షన్ కావాలన్నా, ఇదే ఒక రైతు సమస్య ఉన్నా కూడా మండలాఫీస్కి వచ్చి సామాన్యులు అక్కడికి అన్నాలు కట్టుకొచ్చుకొని మండలాఫీస్లో కూర్చొని మండలాఫీస్లో తిరణాలు ఉన్నట్టుండేది.
సో ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ అసలు మండల ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదు. మండల ఆఫీస్కి ఒక ఎంపీపీఓ జెడ్పీటీసీ లేకపోతే అధికారులు పోయి కాసేపు కూర్చొని ఏ గ్రామం వెళ్దామా, ఏ గ్రామంలో పని ఉందా, ఆ గ్రామానికి పోయి సచివాలయం చూసి వద్దాం అనే పరిస్థితే కానీ మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం కదా. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఈ స్థానిక సంస్థ లీడర్లు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ నారాజుగా ఉన్నారట. అంత కొంత బాగా అంటే సఫరింగ్ అవుతుండ్రు. సఫరింగ్ అవుతున్న మాట వాస్తవం. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి కాదు. లేదు. సఫరింగ్ కావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు ఇప్పుడు మన ఈ ప్రభుత్వం చేసుకునే కల్లా కొంచెం టైం పడుతుంది. చెప్పాను 2014లో 2015లో 14 ఫైనాన్స్ ఏదైతే ఫీజింగ్ పెట్టి గవర్నమెంట్ కి మలిపింది. సో అప్పటి నుండి ఈ సమస్య వచ్చింది. దానికి అప్పుడు మండలాలకు కానీ జెడ్పీటీసీలకు కానీ నిధులు లేవు. ఈ రోజు ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ ఎప్పుడైతే మొదలైందో 14 ఫైనాన్స్ అయిపోయి 15 ఫైనాన్స్ మొదలైన తర్వాత మండలాలకి జెడ్పీటీసీలకి కొంత సన్నగిలు ఇచ్చింది. అప్పుడంత కాకపోయినా అప్పుడు 50% ఉండేది, 15% ఉండేది. ఇప్పుడేంది 30% చేశాడు మండలాలకి జెడ్పీటీసీలకి. ఇప్పుడు ఏమున్నా కానీ ఎమ్మెల్యే నిధులతోనే పని చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా ఎమ్మెల్యే విడిగా బయట ఉన్న నిధులతోనే ఆటోమేటిక్ గా పనులు అవుతూనే ఉన్నాయి. ఒక సర్పంచులకి కావాల్సిన నిధులు ఇస్తున్నాం కాబట్టి కాకపోతే ఏంటంటే కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట 100% వాస్తవం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పులు చేసి పెట్టింది. ఏది ఎన్ఆర్జీసీ నిధులు కావచ్చు, ఇవన్నీ స్థానిక పంచాయతీల్లో నిధులు ఇవన్నీ అప్పులతో ఉన్నాయి. ఆ అప్పులు తీర్చాల మాకున్న ఇప్పుడు ప్రజాప్రతినిధులకి నిధులు లేకుండా పోయింది. సరే, ఇప్పుడు ఎలక్షన్ ఇక్కడ ఏ జెండా ఎగరబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఏ జెండా అనేది రెండో ఆలోచన లేదు సార్. అయ్యో, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో 175 అనేది 175 ఖచ్చితంగా అందులో ఒకటే జెండా వైఎస్ఆర్ జెండా ఎగరబోతుంది. రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలు. సో ఇక్కడ ఎవరిని నిలబెట్టినా కానీ మళ్ళీ వైఎస్ఆర్ ఓకే అంతే, దాంట్లో సత్యం లేదు. ఒక సీఎం గారు నిర్ణయించిన తర్వాత ఏ నాయకత్వానికి మనం పని చేయాల్సిందే. సో ఏమన్నా కొన్ని అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద? స్థానిక ఎమ్మెల్యే మీద సార్ 90% ఉన్నప్పుడు 90%లో ఎవరో ఒకళ్ళారా ఉంటూనే ఉంటుంది. ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ఇక్కడ? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఏ పార్టీ చాలా ముందంజలో ఉండే అవకాశం ఉండదు అనుకోవచ్చు? మీరు కూడా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉండదు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉత్సాహం పనిచేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది రాష్ట్రం మొత్తం, దాంట్లో డౌట్ లేదు. చాలా ఉత్సాహం ఉన్నట్టున్నది మీరు. ఖచ్చితంగా అండి, ఎందుకు చేసాం, పని చేసినప్పుడు ఓటు ఖచ్చితంగా ఆశించవలసింది. ఓటు వేస్తారు ఖచ్చితంగా. పని చేయనప్పుడు కదా మేము బజారుకి పోయి ఓటు అంటే మన ఓటర్స్ కు ఒక బురద అంటించారండి. వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి అంటే ఇది ఒక ఆచారం లాగా వస్తుంది. అంటే దీన్ని కూడా రూపుమాపడానికి ఏమైనా ప్రయత్నాలు ఉంటాయి అసలు? ఖచ్చితంగా ఎవ్వరూ చేయజాపే పని లేదు. ఆ పరిస్థితులు ఎప్పుడూ ఆగిపోయినాయి. ఆ పరిస్థితి ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక వాలంటరీ డబ్బు తీసుకుంటే రెండో తడ ఎమ్మటే నాయకుడికి తెలిసిపోతుంది. అవును, ఎవరు కూడా సాహసం అయితే చేయట్లేదు. ఇవన్నీ రూమర్ గా పుకార్లు పెట్టడం, పుకార్లు చేయటం తప్పితే రెండోది అయితే లేదు. రేపు రాబో కాలంలో డబ్బులు కూడా అంటే ఏంది ఆ ప్రభావం కూడా ఉండబోదా? ఏ డబ్బుల ప్రభావం? అదే డబ్బులు ఇస్తేనే ఓటేసు లేకపోతే అట్లాంటిది సార్, అదన్నీ వరకు అపోహాలు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అంటే అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లనే మాకేంది దోకలేదన్నారు. అక్కడ మార్పు జరిగిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి ప్రభావం పడదా? అక్కడ సిచ్యువేషన్ వేరు సార్, అక్కడ సిచ్యువేషన్ అక్కడ మార్పు వేరు. ఏదైతే రైతు బంధు పెట్టారు, దళిత బంధు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఏమైందంటే కొంతవరకు అయింది. దగ్గర వాళ్ళకి 10 మందికో 5గురికో అక్కడ ముఖ్యమంత్రి కూడా ఏమన్నా అంటే అవునండి మా కార్యకర్తలకు ఇస్తామని కూడా అన్నాడు. అట్లాంటప్పుడు సామాన్యుడికి ఏం పని? సామాన్యుడి నీ కార్యకర్తనే ఓటేసుకోమంటాడు. ఇక్కడ ఆ పరిస్థితి కాదు కదా. ఇక్కడ ప్రతి అర్హత ఉండి నాకు పెన్షన్ రాలేదనో, లేకపోతే అర్హత ఉండి నాకు రైతు భరోసా రాలేదనో, లేకపోతే ఇంకోటి ఆసరా రాలేదనో లేదుగా పరిస్థితి. ఏదన్నా బై మిస్టేక్ జరిగి ఆగిపోయినా కూడా రెండో విడత కూడా మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చి రెండో విడత కూడా వదులుతున్నాడు. సంవత్సరానికి పోతాడు. చివరిగా చెప్పండి, గురజాలలో ఏ జెండా ఎగరబోతుంది? వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. గతంలో అసంతృప్తిగా మీరు కూడా ఏమన్నా ఏది రేపు రాబో కాలంలో మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? గతంలో 29,000తో గెలిచాము. ఇప్పుడు అంతకన్నా హైయెస్ట్ గెలిచే ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు కూడా వైఎస్ఆర్సీపీని. సో ప్రజలకు మీరేం చెప్పవలసుకున్నారు? నాయకులకు
ప్రజలకి నాయకులకి ఈ రోజు ఈ వ్యవస్థ ఉండటానికి కారణం, ఈ రకంగా సంక్షేమ పథకాలు అందటానికి కారణం మన యువ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత నవరత్నాల ద్వారాగా ప్రతి ఒక్కరు ఏ నాయకుడి దగ్గర కూడా చేసే పని లేకుండా సామాన్యులు ఇలా బతకగలుగుతున్నారు, సామాన్యులు తిరగలుగుతున్నారంటే అది ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందగలుగుతాయని కూడా ప్రతి ఒక్కరు ప్రజలకి నమస్కరించి చెప్తున్నాను. మీరు చూశారు కదా, చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. సార్ మాత్రం పూర్తి స్థాయిలో గురజాలలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతామని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. నమస్కారం సార్.